ఆంధ్రప్రదేశ్ ప్రజల 5 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు పోరాటానికి నేడు తెరపడింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026కు నేడు లోక్సభ ఆమోదముద్ర వేసింది. ఈ చారిత్రాత్మక ఘట్టంతో అమరావతి ఇకపై ఆంధ్రప్రదేశ్ యొక్క శాశ్వత అలాగే ఏకైక రాజధానిగా అధికారికంగా రూపుదిద్దుకుంటుంది. ఈ అపూర్వ ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అత్యంత ఆసక్తిగా భావోద్వేగంతో వీక్షించారు. లోక్సభలో బిల్లుపైన చర్చ మరియు ఆమోదం పొందే దృశ్యాలను ఆయన టీవీలో చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంట్ లో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశాను. ఉత్కంఠ రేపింది. అమరావతి చరిత్ర, సంస్కృతి, ఆవశ్యకత సభ్యులు వివరిస్తూ ఉంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్కబడుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ పార్టీలు నిలవటం 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టింది. అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చలో పాల్గొనకుండా వైసీపీ సభ్యులు వాకౌట్ చేయటం వారి ద్రోహబుద్ధికి నిదర్శనం. జగన్ ఎన్ని జన్మలెత్తినా సరే అమరావతిలో ఒక్క ఇటక కూడా తాకలేడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపలేడని నారా లోకేష్ అన్నారు.